అక్కడ స్టేజీ పైననే చెప్పారు. మనం ప్రజెంటేషన్ చేసేది కూడా జేఎన్టీయూ కాలేజీ కానీ రావాల్సి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేయవలసిన అవసరం ఉంది. దానితో పాటు ఇంకా ఎస్ఆర్ఎస్పి కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ మీద మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా క్రమక్రమంగా శాంక్షన్ చేస్తామని అన్నారు. ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ కూడా తేవడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజీ, జేఎన్టీయూ, ఇంకా వేరే హార్టికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీ, నవోదయ పాఠశాలలు కూడా తేవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ట్రైబల్స్ ఎక్కువ, హాస్టల్స్లో చదివించే వాళ్ళు బీదవాళ్ళు కాబట్టి హాస్టల్లో చదివించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కొన్ని స్కూల్స్ కూడా మాకు అవసరం ఉన్నాయని కూడా ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెప్పడం జరిగింది. 270 యాక్ట్లో నేను మోహన్ లాల్ సి కలిసి అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరం కలిసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసినాం. కొంత దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 200 నుంచి 300 కోట్లది ఆల్రెడీ 275 ట్రైబల్ యాక్ట్లో నేను మోహన్ లాల్ ఎస్సీ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా 7 ఎమ్మెల్యేలు సబ్మిట్ చేయడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గాన్ని తేవడానికి. ఇప్పుడు అవి దాదాపుగా శాంక్షన్ అనే దిశకు ఉన్నది ఢిల్లీలో, అవి కూడా తీస్తున్నాం. ఇంకా ట్రైన్స్ కూడా కానీ కొన్ని ఉన్నాయి. ఇవి రింగ్ రోడ్ కూడా ఇంపార్టెంట్గా నిన్న ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రింగ్ రోడ్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని ఎమ్మెల్యే గారు చెప్తారు. ఇవన్నీ కూడా తండాలో ఉన్న కలెక్టివ్ రోడ్స్ డెవలప్ చేసుకోవాల్సిన ఎంతైనా మనకు అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు 2 స్కూల్స్ అయితే పెద్ద 2-3 జేఎన్టీయూ ఒకటి, యంగ్ ఇండియా స్కూల్ ఒకటి, మెడికల్ కాలేజ్ ఒకటి, ఇంకా నిన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రజెంటేషన్ చేశారు. అది 300 బెడ్డెడ్ కూడా హాస్పిటల్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా వివరాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్తారు. ఇవాళ కూడా మనము దాదాపుగా గెలిచి 15 నెలలు అయింది. 15 నెలలు 12 నెలలు 15 నెలలు 16 నెలలు అయింది. అయినప్పటి నుంచి రాత్రి పగలు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా అన్ని ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఎక్కడెక్కడ ఏమి కావాలి అనేది కూడా వాళ్ళు ప్రయత్నం భాగంగా ఉన్నారు, చేస్తున్నారు, తెస్తున్నారు, కృషి చేస్తున్నారు, అన్ని ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చే ఎక్కడన్నా గవర్నమెంట్ ఇండియాలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా గమనించాలి. మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ, అన్ని మండలాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ నాకు తెలిసి చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఒక నియోజకవర్గంకే దాదాపు ఇంచుమించు సగం ప్రభుత్వం ఇక్కడే తరలి వచ్చినట్టుగా ఉంది నిన్నటి వాతావరణం. మొత్తం మహబూబాద్ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంలా ఉండింది. వాస్తవానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మహబూబాబాద్ నియోజకవర్గానికి రావాలి అని చెప్పేసి వారికి వెసులుబాటు లేకున్నా వారు నిన్న రావడం జరిగింది. అందుకు వారికి మా మొత్తం మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న వచ్చినటువంటి మంత్రివర్యులు, వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్క గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు, వీరందరూ వాస్తవానికి తరలిస్తా ఉంటే మొత్తం ప్రభుత్వం నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మహబూబాబాద్లోనే ఉందా అన్నట్టుగా నిజంగా ప్రభుత్వాన్ని కల్పించే విధంగా నిన్న కార్యక్రమాలు జరిగినాయి. వాస్తవానికి మన పోలీస్ బలరాం నాయక్ గారు కూడా నిన్న కొంచెం చురుగ్గా పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడానికి వారు కూడా దోహదపడినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ,
మన డిప్యూటీ స్పీకర్ అయినటువంటి జాటోత్ రామచంద్రన్న గారు, అదేవిధంగా కోరం కనకయ్య గారు, ఇల్లంత శాసనసభ్యులు, మన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు, వీరందరూ సభకు వచ్చి సభను విజయవంతం చేసినందుకు వారందరికీ మన ప్రజల తరఫున, మహబూబాద్ నియోజకవర్గ నాయకుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి సభ వాస్తవానికి ప్రజలలో ఉత్సాహం ఉంది, నాయకులలో ఉత్సాహం ఉంది. స్వచ్ఛందంగా ఎటువంటి అంటే వాళ్ళకు ఎటువంటి ఆర్థిక సాయం చేయకున్నా కూడా మొత్తం దాదాపు ప్రజలు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న మమకారంతో మొత్తం రోడ్లన్నీ కిక్కిరిసిపోయినాయి. నిన్న మొదటి కార్యక్రమం, మొదటి సభ మన మహబూబాద్ మండల పరిధిలోని పర్వతగిరి ఉమ్మడి జీపీలో ఉన్నటువంటి సోమల తండ, నా సొంత తండలో ఒక చిన్న సభ ఏర్పాటు చేద్దాం అనుకున్నాము. ఒక 2-3 వేల మంది వస్తారనుకున్నాం, కానీ వాస్తవానికి దాదాపు 7,000 మంది జనాభా వచ్చిందని చెప్పేసి పొద్దునే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి నిజంగా కూడా అభినందించడం చాలా చాలా ఆనందకరమైన విషయం. మన నాయకులు, మండల నాయకులు అందరూ బాగా కష్టపడి వారే మొత్తం గ్రామాన చాలా చక్కగా పకడ్బందీగా వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి లీడర్లకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, మండల స్థాయి నాయకులు అందరూ కలిసి సోమల తండకు కేవలం మహబూబాద్ మండలం నుంచే దాదాపు 7,000 మంది టార్గెట్. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కేసముద్రం మండలంలో కూడా భారీ బహిరంగ సభ కేసముద్రం మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారీ బహిరంగ సభకు నెలుకూరు మండలం, ఇన్గుర్తి మండలం, గూడూరు మండలంతో పాటు కేసముద్రం మండలం అందరూ నాయకులు కష్టపడి వాస్తవానికి ఒక 4 రోజులు ఆర్నిశలు కృషి చేసి నిద్రాహారాలు మానేసి ప్రతి గ్రామాన వాళ్ళకు టార్గెట్లు ఇచ్చి ఈ సభను విజయవంతం చేయాలి, మొత్తం ప్రభుత్వ యాంత్రాంగమే ఇక్కడికి వస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వగానే ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సభలో మనం వాస్తవానికి ఒక మహబూబాద్ నియోజకవర్గంలోనే 400 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. నా భూతో నా భవిష్యత్తు లాగా వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి చొరవతో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడికి రావడం, అదే విధంగా ఒకే నియోజకవర్గంలో 2 చోట్ల మీటింగ్లు పెట్టడం అనేది వాస్తవానికి ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, రాబోయే రోజులు కూడా జరగదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం నిన్న మహబూబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి సోమల తండలో ఒక మీటింగు, ఆ మీటింగ్ తో పాటుగా కేసముద్రం మండలంలో కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినందుకు వేం నరేందర్ రెడ్డి గారికి మొత్తం మహబూబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనకు 400 కోట్ల రూపాయల అభివృద్ధి, మొత్తం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడెక్కడైతే మనకు నిధులు మంజూరైన ఏదైతే ఆ డిపార్ట్మెంట్ నుంచి అదే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మంత్రుల ద్వారానే మనం శంకుస్థాపన చేసుకోవాలని చెప్పేసి పట్టుబట్టి వేం నరేందర్ రెడ్డి గారు ఆయా మంత్రులు ఇక్కడ తీసుకురావడం నిజంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖలో వాస్తవానికి మనం గెలిచినప్పటి నుంచి ఈ 16-17 నెలల్లో ఇంచుమించు NREGS లో వర్కులు, అదేవిధంగా మన కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోడ్స్ అని, మెయింటెనెన్స్ ఆఫ్ ద రోడ్స్ అనేవి ఇంచుమించు 200 కోట్ల రూపాయలతోటి ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో ఈ వర్కులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన నియోజకవర్గంలోనే 200 కోట్ల రూపాయల వర్కులు కూడా వారు శాంక్షన్ చేయడం నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం. మనకు బేతోలు గ్రామం నుండి ఇంచుమించు మనకు మల్యాల ద్వారా సోమల తండకు 20 కోట్ల రూపాయలతోటి
ఒక మంచి రోడ్డును వాళ్ళు గౌరవ రెవెన్యూ ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శాంక్షన్ చేయడం నిజంగా కూడా చాలా ఆనందకర విషయం. ఇక్కడ చాలా మంది మన కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ వాస్తవ వీళ్ళందరూ వచ్చి సార్ హైటెన్షన్ వైర్ తీపిచ్చండి అని అనేక సార్లు బతిమాలతో ఉంటే వాస్తవానికి ఇది ఈ ఒక మేజర్ సమస్య మన పట్టణంలో ఉందన్న. మనకు ఇక్కడ ఉన్నటువంటి హైటెన్షన్ పోల్స్ అన్నిటినీ ఊరు బయట కనుక తరలిస్తే చాలా మంది ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళకు ఉండడానికి మనం ఇల్లు వాళ్ళతో వాళ్ళకి కట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే మన ఎంపీ గారు బలరాం నాయక్ గారు చెప్పారు, మరి రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు వారి దగ్గరికి మేము ఒక 15 రోజుల క్రితం పోయి మాది ఆదివాసీ గిరిజన జిల్లా, ఇంకొక 1000 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వు అని అడగానే వారనే ఒక మంచి సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వారికి కేటాయిస్తా ఉంది. ఇంచుమించు మనకి ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లులు ప్లస్ 4500 ఇందిరమ్మ ఇల్లు గాను దాదాపు 80% గ్రౌండింగ్ అయిపోయి ముగ్గురు కూడా పోసుకోవడం, బేస్మెంట్లు కూడా తీయడం జరిగింది. అందుకే మరొక్క మారు ఇన్ని ప్రభుత్వం గెలిచిన తర్వాత 6 సంక్షేమ పథకాలు అని చెప్పారు. అన్ని సంక్షేమ పథకాలను గాడిలో పెట్టుకుంటాం. అభివృద్ధిని కూడా సమపాలనలో నడిపిస్తున్నటువంటి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి ఆర్నిశలు కష్టపడుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ నిజంగా మన తెలంగాణ ప్రభుత్వాన్ని బంగారు బాటలో నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత భారీ సభ ప్రజలు విసుక్కోకుండా పొద్దున్న నుంచి అధికారులు మన మంత్రివర్యుల కొరకు ఎండలో వాళ్ళు వెయిట్ చేసుకుంటూ మీటింగ్ అయ్యే వరకు ఆగి మీటింగ్ అయిన తర్వాత కానీ కదలలేదు. ముఖ్యంగా నిన్న మన గిరిజన బిడ్డలకు తీజ్ పండుగ ఉండింది. తీజ్ పండుగ దాటుడు పండుగను కూడా సైతం లెక్క చేయకుండా, ఎందుకంటే గిరిజనులలో ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగనే దాటుడు పండుగ. ఆ పండుగను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో గిరిజన సోదరులు కూడా పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ, జిల్లా అధ్యక్షులు భరచంద్ర రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తున్నాయి.